కొర్ర చెన్నయ్య గారు కొర్ర చెన్నయ్య గారి గురించి ఇక్కడ మన మిత్రులు యేసు బాబు గారు అట్నే మన శివ గారు తెలవటం జరిగింది. అతని గురించి మనకి తెలిపారు. మన అలా చెన్నయ్య గారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, కొంచెం మోకాలు నొప్పి, అట్లే మనకి గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లాల వల్ల ఆయనకి ఏమీ రావట్లేదని తెలిపారు. సరే, మన వంతు సహాయంగా మనం కొండంత సహాయం చేయలేకపోయినా దూరంత సహాయం చేద్దామనే ఆలోచనతో మనం ఇక్కడికి రావడం జరిగింది. మనం తెలిసిన ఏదో నిత్యావసర సరుకులు కొంచెం రైస్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఎంత అవకాశాన్ని, ఎంత సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చినందుకు నిజంగా భగవంతుడికి ఇక్కడ ఉన్న అందరికీ నేను రుణపడి ఉంటాను. వీళ్ళ వల్లే నేను ఇవాళ ఈ పరిస్థితికి రాగలిగాననే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే భగవంతుని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన వల్ల నాకు జీవించే ఇవాళ నేను ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయగలుగుతున్నానని. ఇంకా ముందు ఆ దేవుడు నన్ను వీళ్ళందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయించాలని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్ఆర్ ఫౌండేషన్ చేసే దాని గురించి చెప్పండి. మనోని తీసుకో. ఓకే, రెడీ. 1 2 3 స్టార్ట్. ఆడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి గుంటూరు నుండి కోటని గారు వచ్చారు. చాలా దూరం నుండి వచ్చారు. అతనికి మంచి అవకాశం, మరి ఇలాగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అతనికి నా హృదయపూర్వక నమస్కారాలు. అది ఏంటంటే ఇలాగా చాలాసార్లు ఈ వర్ష ఎక్కడెక్కడ ఇలాగా చాలా కార్యక్రమాలు చేశారు. అతను ఆర్ఆర్ ఫౌండేషన్ నుండి ఫౌండేషన్ చైర్మన్ కోటన్య గారికి నా యొక్క నమస్కారాలు. గుంటూరు నుండి వచ్చినందుకు నా యొక్క హృదయక నమస్కారాలు. ఏంటంటే మనకు ఇలాగ మంచి అవకాశం కల్పించినందుకు చాలా అభిమానం. ఏంటంటే మనకు చాలా విషయాలు తెలియజేస్తున్నారు. మరి అతని దగ్గర వర్క్లు కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు, అమౌంట్ సంపాదించుకుంటున్నారు. మంచి అవకాశము పొందేటట్లుగా ఇలాగ చాలా ఇబ్బందులు ఉన్న పేద ప్రజలంటూ వాళ్ళకి మంచి సదుపాయం కల్పిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి అన్నగారికి నా యొక్క మంచి అవకాశం కల్పించినందుకు నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క ఆశీస్సులతో నమస్కరించి ఇంతతో ముగించుకుంటున్నాను. సమస్యలకి ఆహారం ద్వారాగా మనం మంచి పంట పండించుకునే వాళ్ళం, కల్తీ లేని పంట కాబట్టి అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నగా ఏదో మనకున్న పెద్దోళ్ళ తెలిసిన వైద్యంతో లేకపోతే నాటు వైద్యంతో మనకు మంచి వైద్యం చేసి ఏ సమస్య వచ్చినా వాళ్ళు తొలగించారు ఆ సమస్యని. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలాగ లేవు. ఏ సమస్య అయినా ముందు హాస్పిటల్కి వెళ్ళాలా, దాని గురించి బ్లడ్ టెస్ట్ చేయాలా, ప్రతి ఒక్కటి చేస్తే సమస్య ఏంది, దేని గురించి